అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో 12వ ఇంటి గురించి, 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాల గురించి, అలాగే 12వ అధిపతి గురించి, వీటి యొక్క ప్రభావం అనేది ఒక జాతకుడి మీద ఎలా ఉంటుంది, అలాగే వాటి యొక్క ఫలితాలనే ఒక జాతకుడు ఎలా పొందగలుగుతారనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 12 ఇంటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, జాతకంలో మనకు ప్రథమంగా 3 దుస్థానాలు ఉంటాయండి. షష్టమ స్థానమైనటువంటి 6వ ఇల్లు, అష్టమ స్థానమైనటువంటి 8వ ఇల్లు, వ్యయస్థానమైనటువంటి 12వ ఇల్లు. సో ఈ 3 దుస్థానాల్లో కూడా మనం కంపారిజన్ చేసుకునేటప్పుడు, అంటే ఏ దుస్థానానికి ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది చెడు చేయడానికి అనే విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు, మనకు నంబర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే 6వ ఇంటి కంటే 8వ ఇల్లు ఇంకా కొంచెం ఎక్కువ చెడు చేస్తుంది, 8వ ఇంటి కంటే ఎక్కువ 12వ ఇల్లు ఇంకా ఎక్కువ చెడు చేస్తుంది అన్నట్టు భావిస్తారు. ఎందుకంటే మనకు కేంద్రాలు తీసుకోండి, కోణాలు తీసుకోండి, మనకు హైయెస్ట్ ఇంటెన్సిటీ అనేది టువర్డ్స్ ఎండ్కి వెళ్ళేటప్పుడు వాటి యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది. అంటే త్రికోణాలలో స్ట్రాంగెస్ట్ త్రికోణం అనేది మనకు 9వ ఇల్లు అవుతుంది, కేంద్రాలలో స్ట్రాంగెస్ట్ కేంద్రం అనేది మనకు 10వ ఇల్లు అవుతుంది, దుస్థానాల్లో స్ట్రాంగెస్ట్ దుస్థానం అనేది మనకు 12వ ఇల్లు అవుతుంది. ఎందుకంటే 12వ ఇల్లు అనేది మనకి ఏంటి, వ్యయస్థానము, మరణస్థానం అని కూడా చెప్తారు. అంటే 12వ ఇంటికి సంబంధించినంత వరకు 12వ ఇంటి అధిపతి ఎక్కడైతే ఉంటారో ఆ కారకత్వాలైనా సరే, లేకపోతే 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాలైనా సరే మనకు చెడు చేస్తాయి, నెగటివ్గా రియాక్ట్ అవుతాయి. లేకపోతే 12వ ఇల్లు అనేది మనకు ఎప్పుడు మన నుంచి ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో ఏదైతే ఉంటాయో వాటన్నిటిని మనకు దూరం చేసేస్తుంది. ఎందుకంటే 12th హౌస్ అనేది మనకు లాసెస్, ఎక్స్పెండిచరు, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్, డిసప్పాయింట్మెంట్స్ వీటన్నిటిని మనకు సూచిస్తుంది. సో 12 అనేది ఏంటంటే మనకు ఈవెన్ కారాగృహాన్ని కూడా సూచిస్తుంది. కొన్నిసార్లు జైలుకి పోవడం కానీ, లేకపోతే అరెస్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్కువ కాలం సమాజానికి దూరంగా ఉండి బతకడం కానీ, ఇలాంటివన్నీ మనకు 12వ ఇల్లు సూచిస్తుంది. కాబట్టి 12వ ఇంటికి సంబంధించినంత వరకు ఏ విషయమైనా సరే ఒక మనిషి జీవితంలో అది నెగటివ్గా రియాక్ట్ అవుతుంది అనే ఒక కన్క్లూషన్కి మనం రీచ్ అయిపోతాం. కానీ ప్రాక్టికల్ లైఫ్లో మనం చూసేటప్పుడు ఏంటంటే 12వ ఇంటికి నెగటివ్ పాయింట్స్, అంటే నెగటివిటీ ఎంత ఉంటుందో అదే 12వ ఇంటికి పాజిటివ్ పాయింట్స్ కూడా అంతే ఉంటుందండి. ఎందుకంటే 12వ ఇల్లు అనేది మనకు నష్టపోవడాలు, కోల్పోవడాలు, చేజార్చుకోవడాలు ఇలాంటివన్నీ సూచించినా కూడా అదే 12వ ఇల్లే మనకు అయన శయన సుఖ భోగ మోక్ష స్థానం కూడా అవుతుంది. అంటే ఒక మనిషి వాళ్ళ జీవితంలో సక్రమంగా నిద్రపోవాలన్నా, నిద్రించాలన్నా కూడా 12వ ఇల్లు అనేది బాగుండాలి. అలాగే ఒక మనిషికి పడక సుఖమైనా సరే, లేకపోతే బెడ్ కంఫర్ట్స్ అయినా సరే, వాళ్ళ యొక్క సెక్షువల్ లైఫ్ అనేది సక్రమంగా ఉండాలంటే కూడా 12th హౌస్ బాగుండాలి. అలాగే వాళ్ళు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే, చేసే ట్రాన్సాక్షన్స్ అయినా సరే, పెట్టే పెట్టుబడులైనా సరే పాజిటివ్గా వాళ్ళకు సమకూరాలి అంటే కూడా 12 అనేది మనకు పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు కాలపురుష చక్రంలో 12వ ఇంటిని శాసించేటటువంటి 2 గ్రహాలు ఎవరు, మనకు కాలపురుష చక్రంలో 12 అనేది మీనరాశి అవుతుంది. సో మీనరాశికి అధిపతి ఎవరు, గురువు అవుతారు. ఆ మీనరాశిలో ఉచ్చబడేది ఎవరు, శుక్రుడు అవుతారు. అంటే మనకు నైసర్గికంగా ఉన్నటువంటి అత్యంత శుభగ్రహాలు ఇద్దరూ మనకు అక్కడ ప్రథమంగా బలపడతారు. గురువు స్వక్షేత్రపడతారు, శుక్రుడు ఉచ్చబడతారు. సో ఇద్దరు నైసర్గిక శుభగ్రహాలు ఉచ్చబడేటటువంటి 12వ ఇంటిని మనం అవుట్ రైట్గా నెగిటివ్ హౌస్ కింద భావించడం అనేది చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జాతకంలోనూ 12వ ఇంట్లో గ్రహాలు లేకపోవచ్చు, అది మంచిదే. కానీ ఒకవేళ 12వ ఇంట్లో గ్రహాలు ఉంటే మాత్రం అవి అవుట్ రైట్గా చెడు చేసేస్తాయని కన్క్లూషన్కి రీచ్ అవ్వడం కూడా తప్పే అవుతుంది. చాలామందికి ఏంటంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాల దశలు ఏవైతే ఉంటాయో, అంటే 12th హౌస్లో ఉన్నటువంటి గ్రహ దశలు వాళ్లకు బతికే టైం పీరియడ్లు, ఎస్పెషలీ వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యే పీరియడ్లోనో, లేకపోతే వాళ్ళు చదువుకునే పీరియడ్లోనో, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని అనుభవించేటటువంటి కాలంలో వచ్చేటప్పుడు అవి చెడు చేస్తాయని వాళ్ళు భావించినా కూడా రివర్స్లో వాళ్ళకు మంచి చేసి వెళ్ళినవి కూడా ఉన్నాయి. ఎంతోమంది ఉన్నత పదవులను అలంకరించిన వాళ్ళు, ఎంతోమందికి విపరీతమైనటువంటి ధన సంపాదన, ఐశ్వర్యాభివృద్ధి కలిగినటువంటి పరిస్థితులు కూడా ఈ 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహ దశలు కలిగినటువంటివి చాలా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు అనేవి 12వ ఇంట్లో గ్రహాలు ఎలా ఉంటే కలుగుతుందనే విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే,
12వ ఇంట్లో గ్రహాలు ఉండడం తప్పు కాదండి. 12వ ఇంట్లో ఎటువంటి గ్రహాలు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ 12వ ఇంటి అధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బలాబలం మీద 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12వ ఇంట్లో ఒక 2 గ్రహాలు 3 గ్రహాలు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12వ ఇంట్లో లగ్నాధిపతి ఉన్నారనుకోండి. మనం దాని కన్క్లూషన్ ఏంటి? లగ్నాధిపతి కనుక 12వ ఇంట్లో ఉంటే వాళ్ళకు ఆరోగ్యం బాగుండదు, వాళ్ళకు స్థిరత్వం ఉండదు, ధైర్య సాహసాలు ఉండవు, లైఫ్లో వాళ్ళు ఏమీ సాధించలేరని చెప్పేస్తాం. 12వ ఇంట్లో ధనాధిపతి ఉంటే వాళ్లకు ధనం అనేది ఉండదు, వాళ్ళు ధనాన్ని సమకూర్చుకోలేరు, ఎటువంటి సంపాదన సంపాదించినా కూడా చేతిలో వాళ్ళకు డబ్బు నిలవదు, వచ్చింది వచ్చినట్టు ఖర్చులు అయిపోతాయని చెప్తాం. 12వ ఇంట్లో సంతానాధిపతి ఉంటే వాళ్ళకు పిల్లలు ఉండరు, పిల్లలు కలిగినా కూడా వాళ్ళ నుంచి వీళ్ళకి ఏదైనా బాధలు అనేవి వస్తాయి, లేకపోతే పిల్లల ఆరోగ్యం బాగుండదు అలా చెప్తాం. సో 12వ ఇంటికి ఏ స్థానాధిపతిని ఆపాదించేటప్పుడు కూడా అది మనకు నెగటివ్గా రియాక్ట్ అవుతుందనే మనం అవుట్రైట్గా చెప్తాం. కానీ చాలామందికి ఏంటంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు పాజిటివ్గా ఎలా రియాక్ట్ అవుతాయి అని అంటే, 12వ ఇంట్లో లగ్నాధిపతి ఉన్న, ధనాధిపతి ఉన్న, సంతానాధిపతి ఉన్న, వేరే ఇతరత్ర ఎవరైతే ఉంటారో వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి అని అంటే 12వ ఇంటి అధిపతి అయినటువంటి ద్వాదశాధిపతి బలాబలం మీద వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ పాజిటివ్ నెగిటివ్ అనేది మనం చూడాలి. అంటే 12వ ఇంట్లో లగ్నాధిపతి ఉన్నా 12వ ఇంటి అధిపతి బలంగా ఉన్నారనుకోండి, అప్పుడు 12వ ఇంట్లో లగ్నాధిపతి మనకు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. 12వ ఇంట్లో మనకు సంతానాధిపతి ఉన్నా 12వ ఇంటి అధిపతి బలంగా ఉంటే సంతానం అనేది వాళ్ళకు కలుగుతారు ప్రాబ్లం ఏం లేకుండా. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ని మనం ఇప్పుడు ఒక ప్రాక్టికల్ హారోస్కోప్ ద్వారా వివరించుకుందాము. మీరు కనుక స్క్రీన్ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈయన జన్మించింది వచ్చేసి వృషభ లగ్నంలో జన్మించారు. లగ్నంలో కుజుడు, ద్వితీయంలో చంద్రుడు, చతుర్థంలో కేతువు, షష్టమంలో వక్రించినటువంటి గురువు, దశమంలో రాహువు, ఏకాదశంలో సూర్యుడు, ద్వాదశంలో శనీశ్వరుడు, బుధుడు, అలాగే శుక్రుడు ఉన్నారు. సో ఈ జాతకానికి సంబంధించినంత వరకు వేరే స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలను వదిలేయండి, జస్ట్ 12వ ఇంటిని మాత్రం మీరు గమనించండి. 12వ ఇంట్లో ఈయనకు 3 గ్రహాలు ఉన్నాయి. శనీశ్వరుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. సో ఈయన జన్మించింది వృషభ లగ్నం కాబట్టి వృషభ లగ్నానికి అత్యంత శుభగ్రహాలు ఎవరవుతారు? త్రికోణాధిపతులు అవుతారు. వృషభ లగ్నానికే కాదు, ఏ జాతకానికైనా సరే త్రికోణాధిపతులు అత్యంత శుభగ్రహాలు. సో ఈ వృషభ లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు, పూర్వపుణ్యాధిపతి అయినటువంటి బుధుడు, భాగ్యాధిపతి అయినటువంటి శని, ముగ్గురు కలిసి 12వ ఇంట్లో ఉన్నారు. అందులోనూ శనీశ్వరుడు అక్కడ నీచపడుతూ ఉన్నారు. ఆయన ఈ వృషభ లగ్నానికి భాగ్యాధిపతితో పాటు యోగకారకుడు కూడా అవుతారు. సో లగ్నాధిపతి, పూర్వపుణ్యాధిపతి, భాగ్యాధిపతి, యోగకారకుడు వీళ్ళందరూ 12వ ఇంట్లో ఉండి అక్కడ చెడిపోయారనుకోండి, అప్పుడు ఈ జాతకం యొక్క బలమే వేస్ట్ అయిపోతుంది కదా మనకు. అంటే జాతకానికి బలం లేనట్టే జనరల్గా మనం చూసేటప్పుడు. అలాంటప్పుడు ఈ జాతకుడు లైఫ్లో ఎటువంటి ఉన్నత స్థితికి వెళ్ళకూడదు, ఏమి సాధించలేడు, ఇతనికి ఎటువంటి దైవానుగ్రహం అనేది ఉండదు, ఏ పని చేసినా కూడా డిలే అవ్వాలి, లైఫ్లో విపరీతమైనటువంటి కష్టాలు అనుభవించాలి, ఇలాగనే చెప్తాం మనం. కానీ ఈయన నిజ జీవితం కనుక చూసుకుంటే ఈయనకు అన్నీ మంచి జరిగాయి. సో 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఈయనకు మంచి చేశాయా చెడు చేశాయా అనేది మనం ఎలా భావించాలి అని అంటే, 12వ ఇంట్లో ఉన్నటువంటి 3 గ్రహాల యొక్క బిహేవియర్ 12వ ఇంటి యొక్క అధిపతి కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు దృష్టి సారించాల్సింది ఏంటంటే, 12వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ ఉన్నారో చూడండి. ఆయన వృషభ లగ్నంలో ఫస్ట్ హౌస్లో ఉన్నారు. సో 12వ ఇంటి అధిపతి లగ్నంలో ఉండడం మంచిదే, ప్రాబ్లం కాదు. కానీ ఆయన అక్కడ బలంగా ఉన్నారనంటే శుక్రుడి స్థానంలో కుజుడికి ఏమీ మరీ ఎక్కువ బలం అనేది రాదు. అది న్యూట్రల్ హౌస్ అయినప్పటికీ అక్కడ సబ్స్టాన్షియల్గా బలంగా ఉంటారు అంతే ఆయన. కానీ మీరు కనుక ఇక్కడ డీప్గా గమనిస్తే కుజుడు శుక్రుడి ఇంట్లో ఉన్నారు, శుక్రుడు కుజుడి ఇంట్లో ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య పరివర్తన జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే కుజుడు 12వ ఇంట్లో ఉన్నట్టు కూడా భావించవచ్చు, శుక్రుడు లగ్నంలో ఉన్నట్టు కూడా భావించవచ్చు. సో ఇక్కడ 2 రాజయోగాలు ఆయనకు యాక్టివేట్ అవుతున్నాయండి. ఒకటి, మీరు ఈ పరివర్తన లగ్న సప్తమాధిపతుల పరివర్తన కింద భావించవచ్చు. అంటే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు పరివర్తన చెందడం రాజయోగం అవుతుంది. ఎందుకంటే లగ్నం త్రికోణం అవుతుంది, సప్తమం కేంద్రం అవుతుంది. ఒక
కోణాధిపతి కేంద్రాధిపతి పరివర్తన చెందితే అది రాజయోగం, అలా చూడొచ్చు. ఇంకొకటి విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. ఎలాగంటే షష్టమాధిపతి శుక్రుడు, వ్యయాధిపతి కుజుడు ఇద్దరు పరివర్తన చెంది ఉన్నారు. సో షష్టమ వ్యయాధిపతుల పరివర్తన మనకు విపరీత రాజయోగానికి దారితీస్తుంది. సో ఇలా 2 రాజయోగాలకి కనెక్ట్ అయినటువంటి ఇద్దరు అధిపతులు స్వక్షేత్ర బలం పొందేటప్పుడు 12వ ఇంట్లో ఉన్నటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావం అనేది ఇక్కడ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. సో ఈయన జీవితం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈయన జన్మించింది వచ్చేసి ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో జన్మించారండి. సో పుట్టగానే ఆయనకు రాహుదశ జరుగుతుంది. అది 11 ఇయర్స్ జరిగింది ఆయనకు. కానీ ఆయనకేంటంటే రాహుదశలో 2 సార్లు యాక్సిడెంట్ అయింది ఆయనకు చిన్నప్పుడు. అంటే విపరీతమైన దెబ్బలు తగలడము, ఒకసారి వెహికల్ ద్వారా కింద పడిపోయి విపరీతమైన గాయాలు పాలవ్వడం. ఇది ఒక్కటే ఆయనకు రాహుదశలో ప్రాబ్లం వచ్చింది. కానీ రాహు తర్వాత ఆయనకు గురుదశ జరిగింది. అది ఒక 16 సంవత్సరాలు అనుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గమనించాల్సింది ఏంటంటే గురుదశ ఆయనకు 6వ ఇంట్లో ఉండి జరుగుతుంది. సో ఇప్పుడు 6వ ఇంట్లో ఉన్నటువంటి గురుదశ ఆయనకు మంచి చేసిందా చెడు చేసిందా అని అంటే, న్యాచురల్గా వృషభ లగ్నానికి గురువు ఎవరైతారు? పాపగ్రహం అవుతారు. ఎందుకంటే ఆయన అష్టమాధిపతి అవుతారు. సో అష్టమాధిపతిగా ఆయన 6వ ఇంట్లో ఉండడం విపరీత రాజయోగం, అది మంచిదే. కానీ ఆయన అక్కడ వక్రించి ఉన్నారు కదా, అలాంటప్పుడు ఆయన మంచి చేస్తారంటే ఎగ్జాక్ట్గా ఆయన మంచి చేస్తారు. ఎందుకు అని అంటే గురువు అక్కడ వక్రించి ఎవరి నక్షత్రంలో ఉన్నారు? రాహు నక్షత్రంలో ఉన్నారు, స్వాతి నక్షత్రంలో ఉన్నారు ఆయన. సో ఒక వక్రగ్రహము ఇంకొక వక్రగ్రహ నక్షత్రంలో ఉండడం వల్ల ఆయన ఇంకా రాజయోగాన్ని ఇస్తారు ఈయనకు. నంబర్ 1. విపరీత రాజయోగం కూడా ఎలా యాక్టివేట్ అవుతుందంటే 2 రకాలుగా యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. ఒకటి అష్టమాధిపతి గురువు షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఒక రకంగా యాక్టివేట్ అవుతుంది. 2 అష్టమాధిపతి షష్టమాధిపతి ఒకరినొకరు చూసుకుంటున్నారు చూడండి అక్కడ. అంటే శుక్రుడు అలాగే గురువు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. దానివల్ల కూడా ఇంకొక రకంగా విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతుంది. అలాంటప్పుడు 6వ ఇంట్లో వక్రించి ఉన్నటువంటి గురుదశ ఆయనకు మంచి చేసింది. ఎలా మంచి చేసింది అని అంటే ఆయనకు 1981లో గురువు దశ స్టార్ట్ అయింది. సో కరెక్ట్గా గురుదశ స్టార్ట్ అయిన తర్వాత ఆయనకు 1993లో అంటే ఆయనకు 23 ఏళ్ళు ఉండేటప్పుడు ఆయనకు మ్యారేజ్ జరిగింది. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గురుదశ ఆయనకు 11 ఏళ్ల నుంచి 27 ఏళ్ల వరకు జరిగింది. సో ఈ టైంలో ఆయనకు హైయర్ ఎడ్యుకేషను, సెటిల్మెంటు, సంపాదన, ఉద్యోగము అలాంటివన్నీ గురువే ఏర్పరిచారు. సో ఆ గురువు అలాంటిది ఇచ్చారంటే మ్యారేజ్ని ఇచ్చారు ఆయనకు. అలాగే 1992లో సాఫ్ట్వేర్ జాబ్ను కూడా ఇచ్చారు. ఎందుకనంటే గురువు ఆయనకు ఉద్యోగ స్థానంలో ఉండి విపరీత రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారు. మళ్ళీ ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇద్దరు కలిసి ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి గురువుని చూస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చి తీరాలి గురువు. కరెక్ట్గా ఆయనకు 1992లో సాఫ్ట్వేర్ జాబ్ అనేది వస్తుంది. ఈ గురు దశ అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ శని దశ స్టార్ట్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వృషభ లగ్నానికి శనీశ్వరుడు భాగ్యాధిపతి అవుతారు, కర్మాధిపతి అవుతారు, యోగకారకుడు అవుతారు. సో అటువంటి అత్యంత శుభగ్రహము 12వ ఇంట్లో నీచబడి ఉండేటప్పుడు అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ శనీశ్వరుడు ఆయనకు చెడు చేయాలన్నా కూడా చెడు చేయలేరు. ఎందుకంటే శనీశ్వరుడు అక్కడ నీచబడ్డాడు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ శనీశ్వరుడు అక్కడ 2 రకాలుగా నీచభంగం జరుగుతుంది. ఒకటి, శనీశ్వరుడిని గురువు చూస్తున్నారు. సో గురు దృష్టి నీచగ్రహం మీద పడేటప్పుడు అది నీచభంగ రాజయోగానికి గురవుతుంది. మళ్ళీ శనీశ్వరుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి బలపడితే శనికి నీచభంగ రాజయోగం జరుగుతుంది. సో శనీశ్వరుడు మేషరాశిలో ఉండేటప్పుడు కుజుడు యొక్క బలాబలం మీద కూడా శనికి నీచభంగం జరగవచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టు శుక్రుడు కుజుడు పరివర్తన చెందేటప్పుడు శనితో పాటు కుజుడు కలిసినట్టు కూడా మీరు భావించవచ్చు. ఎందుకంటే కుజుడికి అక్కడ స్వక్షేత్ర బలం ఏర్పడుతుంది. సో కుజుడికి స్వక్షేత్ర బలం ఏర్పడేటప్పుడు శనికి ఆటోమేటిక్గా నీచభంగ రాజయోగం జరుగుతుంది అక్కడ. అలాంటప్పుడు కర్మ భాగ్యాధిపతి అయినటువంటి యోగకారకుడైనటువంటి శనీశ్వరుడు 12వ ఇంట్లో 12వ ఇంటి అధిపతితో పాటు కలిసి నీచభంగ రాజయోగంలో ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే అమోఘంగా యోగించేటటువంటి ఫలితాలు. ఎందుకంటే శని దశలోనే ఆయనకు వాళ్ళ నాన్నగారి ఆస్తి అంటే ఆయనకు ఒక అక్క ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు. పార్టీషన్స్లో ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అనేది లభించింది ఆయనకు. అలాగే శని దశలోనే ఆయనకు హైదరాబాద్కు మూవ్ అయ్యారు. ఆయన హైదరాబాద్కు వెళ్ళి అక్కడ ఇంకొక ఇల్లు కొనుక్కున్నారు ఆయన 2002లో. అంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి యోగకారకుడి దశలో ఆస్తి అంటే ప్రాపర్టీ అనేది వస్తుంది ఆయనకు, ఇల్లు కొనుక్కుంటారు ఆయనకు. బట్ ఆయనకేంటంటే శని దశ జరిగిన ప్రాబ్లం పిల్లలు కలగడంలో కొంచెం ఇష్యూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా పితృదోషం అనేది ఏర్పడుతుంది అక్కడ. ఎందుకంటే 9th లార్డు
మళ్ళీ అక్కడ నీచబడడం అనేది, నీచత్వం ఎంత నీచభంగం జరిగినా కూడా నీచత్వం అనేది కంప్లీట్గా తొలగిపోదు మనం. సో ఆయనకు ఫస్ట్ 3 టైమ్స్ అబార్షన్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆయనకు ఒక కూతురు జన్మించారు. కానీ సంతానాన్ని కూడా ఇచ్చారు శనీశ్వరుడు. అంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి యోగకారకుడు నీచబడ్డా కూడా నీచభంగం చెంది ఆయనకు ఆస్తిని ఇస్తూ ఉన్నాడు, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, గృహాన్ని ఇస్తూ ఉన్నాడు, సంతానాన్ని ఇస్తూ ఉన్నాడు. సో ఇంతకంటే యోగం ఇంకేం కావాలి? లైఫ్లో ఆయనకు శని దశలో ఏదైనా చెడు జరిగిందని అంటే 3 అబార్షన్స్ జరిగిందంతే. అదొకటి వదిలేస్తే వేరే ఇతరత్ర ప్రాబ్లం ఏమీ అక్కడ జరగలేదు ఆయనకు. సో ఇప్పుడు శని దశ 19 సంవత్సరాలైన తర్వాత వెంటనే బుధ దశ వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బుధుడు కూడా 12వ ఇంట్లో ఉండే దశ జరుపుతారు ఆయనకు. సో ఇప్పుడు బుధ దశ ఆయనకు 2016లో స్టార్ట్ అయింది. బుధ దశ స్టార్ట్ అయిన తర్వాత ఆయనకి ఎలా ఉండాలి? ఎందుకంటే బుధుడు ధనాధిపతి కదా. సో ధనాధిపతి కనుక 12వ ఇంట్లో ఉంటే ధనం అనేది ఆర్జించలేరు వాళ్ళు. ధనం అనేది ఉండకూడదు వాళ్ళకు, డబ్బులు రాకూడదు, డబ్బులు వచ్చినా నిలబడకూడదు వాళ్ళకు. సో ఫినాన్షియల్ లాసెస్ ఏమైనా ఇచ్చారనంటే బుధ దశలోనే ఆయనకు ఒక గ్రీన్ హౌస్ అనేది పెట్టారు. ఆయన ల్యాండ్లో ఆయన గ్రీన్ హౌస్ పెట్టారు. అక్కడ క్యాప్సికమ్ పండించారు. క్యాప్సికమ్ పంట ద్వారా ఆయనకు మంచి లాభాలు కూడా వచ్చాయి. అంటే బుధ దశ జరిగినా కూడా, అంటే ధనాధిపతి వ్యయస్థానంలో దశ జరుపుతూ ఉన్నా కూడా ఆయనకు ఆర్థికంగా ఎటువంటి నష్టం రాలేదు, ఇంకా లాభాన్ని చేకూరుస్తున్నారు. ఎందుకు లాభాన్ని చేకూరుస్తున్నారు అని అంటే బుధుడు అక్కడ 12వ ఇంట్లో ఉండాల్సి వచ్చినా కూడా 12వ ఇంటి అధిపతి కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి బుధుడు ఆయనకు మంచి చేస్తున్నారు. మోరోవర్ ఆయనకు లక్ష్మీ యోగం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ధనాధిపతి అయినటువంటి బుధుడు, లాభాధిపతి అయినటువంటి గురువు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. సో ధన లాభాధిపతులు ఇద్దరు ఒకరినొకరు చూసుకునేటప్పుడు అది లక్ష్మీ యోగానికి దారితీయాలి. సో లక్ష్మీ యోగం ఏం చేయాలి? ఆయనకి ఇంకా ధనాన్ని ఎక్కువ ఇవ్వాలి. అంటే ఇన్కమ్, మనీ ఫ్లో అనేది ఇంకా పెరుగుతుంది ఆయనకు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 12వ ఇంట్లో గ్రహాలు ఉంటే అవి అవుట్రైట్గా మనకు చెడు చేసేస్తాయి అన్నట్టు మనం భావించకూడదు. 12వ ఇంట్లో గ్రహాలు ఉన్నా కూడా 12వ ఇంటి అధిపతి బలం కనుక బాగుంటే 12వ ఇంట్లో ఉండే గ్రహాలు కూడా మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అది కూడా నేను చెప్పేది అంటే 100% పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తాయని చెప్పట్లేదు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఈయన కేసులో ఆయనకు సంతానం కలిగేటప్పుడు విపరీతమైన బాధలు పడ్డారు ఆయన. మనిషి జీవితంలో యోగా ఒక జాతకం తీసుకుంటే దాంట్లో యోగాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. కంప్లీట్ పాజిటివ్నెస్ని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ అలాగని ఒక కాంబినేషన్ మనకు 12థలో ఉన్నంత మాత్రాన అవి అవుట్రైట్గా చెడు చేస్తాయి అనేది కూడా మనం డైరెక్ట్గా కన్క్లూషన్కి వెళ్ళకూడదు. ఓకేనా? సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.